పాకిస్తాన్ ఈ మధ్యనే ఆర్మీ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఈసారి మేము ఈస్ట్ నుంచి అటాక్ చేస్తాం అని వాళ్ళు కామెంట్ చేయడం చూసాం. అంటే ఈస్ట్ నుంచి అంటే మనకి ఎటు నుంచి, ఈ బెంగాల్ వైపు నుంచి ఏమైనా అటాక్ చేస్తారా? ఈ స్టేట్మెంట్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎందుకంటే ఈ మధ్యన వాళ్ళు చాలా టెర్రర్ క్యాంప్స్ని కూడా మళ్ళీ రీయాక్టివేట్ చేసినట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా మనం చూసాం. ఇప్పుడు మరోసారి ఇంకా దాని సంఖ్య పెరిగిందని చెప్తున్నారు. ముందుగా ఈ స్టేట్మెంట్ మనం ఎలా డీకోడ్ చేసుకోవాలి సార్? ఈస్ట్ నుంచి అటాక్ చేస్తాం. ISPR ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, మేము భారతదేశంలో చాలా లోపలికి వెళ్ళి కొట్టగలిగిన శక్తి మా దగ్గర ఉన్నది, ఈసారి ఈస్ట్ నుంచి అటాక్ వస్తుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. భారతదేశం ఈస్ట్ లో ఏముంది? బంగ్లాదేశ్. అంటే బంగ్లాదేశ్ నుంచి మేము టార్గెట్ చేస్తామని ఆయన చెప్పగానే చెప్పాడు. దీనికి ఒక విధమైనటువంటి బలం చేకూరుస్తున్నటువంటి వర్తమానం వచ్చింది. ఒక బంగ్లాదేశీ యువకుడు వాళ్ళ మీర్పూర్ అన్నటువంటి ప్లేస్ లో, ఆ ఊర్లో ఆర్మీ క్యాంటన్మెంట్ లో అతను ఏదో సరదాగా వీడియో తీసుకుంటే ఆ వీడియోలో పాకిస్తానీ ISI ఏజెంట్స్ కనిపించారు. పాకిస్తానీ ISI ఏజెంట్స్ ఆ వీడియోలో చూసేసరికి సోషల్ మీడియా పోస్ట్ తీసేసి అతను అరెస్ట్ చేశారు. కానీ అప్పటికే వైరల్ అయిపోయింది, బయటకు వచ్చేసింది. పైపెచ్చు ఈరోజు మొహమ్మద్ యూనిస్ వీళ్ళ యొక్క పాకిస్తానీ ఎలీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీసా ఫ్రీ ట్రావెల్ అప్రూవ్ చేశాడు. గతంలో షేక్ హసీనా ఉన్నప్పుడు వీసాలు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవి. పాకిస్తానీలు బంగ్లాదేశ్ వెళ్ళాలంటే చాలా కష్టం ఉండేది అప్పట్లో. ఇప్పుడు వీసా ఫ్రీ చేశాడు. అంటే మొత్తం యావత్ ప్రజానికానికి చేయలేదు, కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, బిజినెస్ మెన్, ఎలీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీసా ఫ్రీ ఎంట్రీ బంగ్లాదేశ్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. దీంతో ఈ రోజు మనకు వచ్చిన పరిస్థితి ఏంటంటే అక్కడ మళ్ళీ ISI పాగా వేసుకోగలుగుతోంది, పాకిస్తాన్ మళ్ళీ అక్కడ పాగా వేసుకోగలుగుతోంది. సో అది సమస్య. ఇది ఒక యాంగిల్. రెండవది కోసం మయన్మార్ నుంచి కూడా వాళ్ళు వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో రోహింగ్యాలు కూడా వీళ్ళు కంప్లీట్ గా పాకిస్తానీ ఇన్ఫిల్టర్ అయి ఉన్నారు. బహుశా రోహింగ్యాలను కూడా వాడుకునేటువంటి పరిస్థితి మనకు రావచ్చు. రేపటి రోజు భారతదేశంలో చాలా లోపలికి వెళ్ళి మేము కొట్టగలము అంటున్నారంటే కనుక మన దేశంలో ఉన్నటువంటి రోహింగ్యాలను వీళ్ళు మళ్ళీ యాక్టివేట్ చేస్తారా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా పుడుతుంది. కాబట్టి పాకిస్తాన్ క్షమత ఉన్నది, మనం దాన్ని డినై చేయకూడదు. పాకిస్తాన్ ఏం లేదు, మేము ఈజీ కొట్టేస్తామని అనడం చాలా చాలా తప్పది. పాకిస్తాన్ దేశంలో చాలా స్లీపర్ సెల్స్ పెట్టుకోగలిగింది. అది ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఆర్గనైజేషన్స్ లో కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఆర్గనైజేషన్స్ లో కావచ్చు, వాళ్ళ శక్తి గణనీయంగా ఉంది. పార్లమెంట్ వాళ్ళు పాకిస్తాన్ ని సమర్థిస్తూ భారతదేశాన్ని కించపరుస్తున్న స్టేట్మెంట్స్ చాలా చూసాం మనం. కాబట్టి ఈ సమస్య మనకు ఉన్నది, దీన్ని మనం విత్డ్రా చేయడానికి, దీన్ని అలాగే తీసిపడేయడానికి వీలు లేదు. కాబట్టి ఆ స్టేట్మెంట్ అనేది చాలా క్రూషియల్ గా మనం భావించాలి. మన మీద థ్రెట్ ఉన్నది, తప్పకుండా ఉన్నది. అఫ్ కోర్స్ ఫోర్సెస్, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చేతుల మీద చేతులు పట్టుకొని కూర్చోలేదు కదా, వాళ్ళు కూడా ఏదో చేస్తున్నారు. తప్పకుండా మనం కూడా కౌంటర్ మెషర్స్ తీసుకుంటున్నాం. కాబట్టి అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీలు లేదు అంటారు, పాకిస్తాన్ తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. అండ్ మోర్ ఓవర్ ఆపరేషన్ సింధూర్ అనేది ఘోరమైనటువంటి పరాభవం వాళ్ళకి. సో దానికి రివెంజ్ తీర్చుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి అందులో భాగంగానే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చు మనం. తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చిన్న దెబ్బని ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకోవాలి కాబట్టి దానికి ఆల్రెడీ వాళ్ళు ఏదో పన్నాగాలు పన్నుతూనే ఉంటారు. ఏదో విధంగా మనం నొప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేసి తీరుతారు. కానీ మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని మనం కట్టుబడి ఉంటే, అంటే ఈసారి మా దేశం మీద ఎటువంటి ఘటన జరిగినా స్టేట్ యాక్టర్, నాన్ స్టేట్ యాక్టర్ అని మేము వ్యత్యాసం చూడము అని చెప్పారు. కాబట్టి ఏ అటాక్ జరిగినా మళ్ళీ అక్కడ వెళ్ళి కొట్టొచ్చేటువంటి ఒక పాలసీ మనం కనుక ఫాలో అయ్యామంటే అది పాకిస్తాన్ మనం దెబ్బ కొడుతూనే ఉండొచ్చు. రేపు బంగ్లాదేశ్ నుంచి దాడి జరిగింది అనుకుందాం. బంగ్లాదేశ్ నుంచి దాడి జరిగితే పాకిస్తాన్ ఏమనొచ్చు, మాకు తెలియదు, బంగ్లాదేశ్ చేసిన వాళ్ళు చేతి దురిపేసుకోవచ్చు కదా. అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చి మన దేశంలో టెర్రరిస్ట్ యాక్షన్ ఒక బంగ్లాదేశీ యువకుడు చేసినా కానీ కూడా పాకిస్తాన్ వెళ్ళి కొట్టాలి. అది చేసినప్పుడు పాకిస్తాన్ మనం కంట్రోల్ చేయాలి. కాబట్టి మన దేశంలో ఎటువంటి టెర్రరిస్ట్ యాక్షన్ జరిగినా దానికి పాకిస్తానే బాధ్యత వహించాలి అని మన ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈవెన్ వాళ్ళు ఈస్ట్ సైడ్ నుంచి మన మీద దాడి చేసినా పాకిస్తాన్కి మాత్రం శిక్ష తప్పదు. అది మన ఎస్టాబ్లిష్మెంట్ లో, మన ప్రభుత్వంలో, మన ప్రజల్లో ఆ క్లారిటీ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.